సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో మనం సబ్బాత్ దినమున ఆయన ఆరాధించాము, ఆయన గణపరిచాము, ఆయన మహిపరిచాము కదా. ఆయన జీవాహారం చేత మనము ఆత్మీయంగా బలపరచబడ్డాము కదా. ఈ దినం అనుదిన కృపలసులో లేఖన భాగం కూడా మనం చూసుకొని ఆత్మీయంగా బలపరచబడదాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో, నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అవును ప్రియులారా, ఆ సర్వోన్నతుని యొక్క సన్నిధిలో మన నిరీక్షణ ఏంటి? మనం చనిపోయిన తర్వాత మన ఎముకలను ఆయన తన యొక్క జీవాత్మతో నింపి మనల్ని తిరిగి మహిమా శరీరముతో, అక్షయమైన శరీరముతో మనల్ని సమాధుల నుంచి లేపబోతున్నాడు. మనకు ఒక మహిమా శరీరం ధరించవలసిన అవసరం ఉంది. ఆ మహిమా శరీరం ధరించుకోవాలి అంటే ఈ ఎముకలు తిరిగి జీవాత్మతో నింపబడాలి. ఆ జీవాత్మను ఆ సర్వోన్నతుడే తన యొక్క సన్నిధిలో నుంచి ఆయన రప్పించబోతున్నాడు. ఆయన మన ఈ సమాధుల్లోని ఎముకలను తిరిగి సజీవంతో లేపబోతున్నాడు. సమాధులారా, ఆయన సమాధులను బిడ్డలను పిలిచి లేపబోతున్నాడు. నేను సమాధులను తెరిచేదను, సమాధుల నుంచి మిమ్మల్ని బయటకు రప్పించేదను అంటున్నాడు. సమాధుల్లో ఉన్న మన ఎముకలు కాబట్టి ఎప్పుడైనా మన ఎముకలు మనం భద్రపరచాలి. భద్రపరచుకోవడానికి మనం ఎక్కువగా మనం ప్రాముఖ్యతనివ్వాలి. అందుకే మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారి యొక్క సమాధులను భద్రపరుచుకున్నారు, వారి ఎముకలు భద్రపరుచుకున్నారు. యోసేపు తన ఎముకలను ఐగుప్తులో నుంచి వాళ్ళ కానానుకు రప్పించడానికి కొరకు తన యొక్క కుమారుల చేత ప్రమాణం చేయించుకుంటూ వచ్చారు. ప్రియులారా, మన యొక్క ఎముకలకు కూడా ఒక దినమున జీవాత్మ రప్పించబడబోతుంది. ఆ జీవాత్మ రప్పించి ఆయన మనల్ని లేపబోతున్నాడు. కాబట్టి అందుకొరకే మన ఎముకలలో ఏ విధమైన పాపము మన ఎముకలలో, మూలుగులలో దాగి ఉండకూడదు. అందుకే మన ఎముకలు ఆయన యొక్క రక్తముతో మనకు సమస్త శరీరము, అవయములు, సమస్త మనకు హృదయము ఆయన రక్తంతో కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడిన వారి మనం ఉండాలి. అందుకే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వాడిని లేపుదును అన్నాడు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగడం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఆయనలో ఉన్న జీవాత్మ, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ, ఆయనలో ఉన్న జీవము మనలో ప్రవహిస్తుంది, మన ఎముకలలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు మన ఎముకలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు కొరకు జీవించబడతాయి. మనకు మృతునందిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, ఆయన రాకడ దినమున భూమి మీదకి అడుగు పెడుతున్నప్పుడు కూడా ఆయన తన యొక్క సన్నిధిలో నుంచి మనకు జీవాత్మను రప్పించి జీవాత్మను మన ఎముకల మీద పంపి తిరిగి లేపబోతున్నాడు మనల్ని. అట్టి నిరీక్షణతో, ఆ ధైర్యంతో మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంలో బలంగా ఎదుగుదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి యాశ్వ మెస్సియా, అయ్యా, ఎండిపోయిన ఎముకల మీదకి జీవాత్మను రప్పించబోతున్నారు నాయన. ఆ జీవాత్మ రప్పించినప్పుడు అవి సజీవముతో ఆ ఎముక లేపబడబోతున్నాయని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. అవి మా జీవితాల్లో కూడా నెరవేర్చబడడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ, మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.